హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమైతే బరచుక్కి ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో బరచుక్కి గగనచుక్కి అనేవి రెండు ఫాల్స్ అనమాట. ఇది శివన సముద్రం దగ్గర ఉన్నాయి. శివన సముద్రం అనేది ఒక ఊరు. సో శివన సముద్ర జలపాతాలు అంటారు. శివన సముద్ర ఫాల్స్ అంటేనే గగనచుక్కి బరచుక్కి ఫాల్స్ అనమాట. సో గగనచుక్కి బరచుక్కి అనేది ఫాల్స్ యొక్క పేరు అన్నమాట. సో ఇది మనకి కర్ణాటకలోని మలవల్లి, మండ్య, చామరాజ్ నగర, కొల్లేగాల వీటన్నిటికీ కలిపి బార్డర్ని ఏర్పరుస్తాయి అనమాట ఈ ఫాల్స్ అయితే. సో ఇది ఏంటంటే కావేరి నది వెంబడి ఉందన్నమాట. సో శివన సముద్రంలో ఉన్నటువంటి జంట జలపాతాల గురించి సాధారణంగా ఒక అపోహ ఏంటంటే కావేరి నది రెండు విభాగాలుగా విభజించబడి రాతి లోయల గుండా ప్రవహించి రెండు వేర్వేరు కొండలపైన ప్రవహిస్తుందని చెప్పి, ఎడం వైపు ప్రవహించేదాన్ని గగనచుక్కి అని, కుడివైపు ప్రవహించేదాన్ని బరచుక్కి ఫాల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. రెండింటిలో కల్లా గగనచుక్కి జలపాతాలు కొంచెం పెద్దదన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే శివన సముద్ర జలపాతాలకు సంబంధించి ఏషియాలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాలలో ఒకటన్నమాట ఇది. 1902 సంవత్సరంలో స్థాపించబడింది. కేజీఎఫ్ ఉంది కదా మనకి, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి యంత్రాలకు విద్యుత్ని సరఫరా చేయడానికి ఈ జలపాతాల నుంచే విద్యుత్ని తీసుకున్నారనమాట. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది అప్పట్లో. ఆ ప్రాజెక్ట్ని అప్పట్లో దివాన్ అయినటువంటి సర్ శేషాద్రి అయ్యర్ అండ్ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి సర్ ఎం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు రూపొందించారనమాట ఆ ప్రాజెక్ట్ని. సో ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ జలపాతాలు డక్కన్ పీఠభూమిలోని రాళ్ళు, రప్పలు, లోయల గుండా నది అంటే ఎటువైపు పల్లంగా ఉంటుందో అటువైపు నీళ్లు ప్రవహించి ఒక జలపాతాలుగా అంటే ఫాల్స్గా ఏర్పడ్డాయన్నమాట. సో ఈ శివన సముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ రెండు ఫాల్స్ కూడా అలాగే ఏర్పడ్డాయి. కావేరి నది తను ప్రవహించే మార్గంలో ఎటువైపు పల్లంగా ఉంటుందో రాళ్ళలో మార్గం మీద కొండలు, గుట్టలు, పుట్టలు దాటుకొని అలా ఒక ఫాల్స్గా ఇది ఏర్పడిందన్నమాట. సో ఇకపోతే ఈ గగనచుక్కి బరచుక్కి ఫాల్స్కి సమీపంలో అంటే చాలా దగ్గరలోనే చాలా విశేషమైన ప్రదేశాలు అయితే ఉన్నాయన్నమాట. సో లైక్ టెంపుల్స్ కానివ్వండి, తర్వాత ఈ ఫాల్స్ కానివ్వండి, దీనికి దగ్గరలోనే మనకి ప్రసన్న మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది. అదైతే 1200 సంవత్సరాల పురాతనమైన ఆలయం అన్నమాట. అక్కడ విశేషం ఏంటి అంటే మనకు శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని స్థాపించారనమాట. ప్రసన్న మీనాక్షి అమ్మవారు స్ట్రైట్గా చూడరు. మనం వెళ్ళి నమస్కారం చేసుకున్నప్పుడు అమ్మవారి ముఖము, కళ్ళు అంతా కూడా కింద వైపు అంటే ఆమె పాదాలకి ముందర శ్రీచక్రాన్ని స్థాపించారు. అది సాక్షాత్తు మన ఆది శంకరాచార్యుల వారిచే స్థాపించబడినటువంటి శ్రీచక్రం అన్నమాట. సో అమ్మవారి కళ్ళు ఏవైతే ఉన్నాయో అది శ్రీచక్రాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. సో దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి, అమ్మవారి ఆలయము, తర్వాత ఆ శ్రీచక్రం అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇంకా అమ్మవారి ఆలయం పక్కనే మనకి శివుడి గుడి ఉందన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు మధ్యరంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది. సో మధ్యరంగనాథ స్వామి ఆలయం వచ్చి మోహనరంగ అని కూడా పిలుస్తారు ఆ ఆలయాన్ని. సో ఫస్ట్ మనకి ఆది రంగనాథ స్వామికి సంబంధించిన ఆలయాలు అయితే 3 ఉన్నాయన్నమాట. ముఖ్యంగా శ్రీరంగపట్నంలో మొదటిది ఆది రంగనాథ స్వామి, రెండవది మోహనరంగ, అదే మధ్యరంగ. సో అది వచ్చి ఇక్కడికి చాలా దగ్గర అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్లో మనం వెళ్ళి చూడొచ్చు. సో మోహనరంగ అని కూడా అంటారు, ఎందుకంటే రంగనాథ స్వామి కొంచెం యవ్వనంగా కనబడతారనమాట. సో అందుకని చెప్పి మోహనరంగ. ఇకపోతే చివరిది శ్రీరంగము, అది తమిళనాడులో ఉంటుంది. సో ఈ మధ్యరంగనాథ స్వామి ఆలయం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక 300-400 మీటర్స్ వాకబుల్లో వెళ్తే మనకు అక్కడ కావేరి నది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి ఉందన్నమాట. కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. సో మనం అక్కడ కూడా బోటింగ్ లాంటివి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట ప్లేసెస్ చెప్పుకుంటూ పోతే. ఇంకా ఇది శాశ్వత జలపాతము. జూలై నుంచి అక్టోబర్ వరకు ఉండే వర్షాకాలంలో ఉత్తమ ప్రవాహ సమయం అన్నమాట. అంటే ఇక్కడ మంచిగా నీళ్ళు ప్రవాహం బాగుంటుందన్నమాట. సో ఆ టైం అయితే మనం విజిట్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ మేము వెళ్ళినప్పటికీ కొంచెం అంత ఎక్కువ ప్రవహించట్లేదు. అంటే అక్కడక్కడ చాలా స్లోగా వెళ్తుంది, కొన్ని చోట్ల అయితే చాలా ఫోర్స్ఫుల్గా వెళ్తుందన్నమాట. సో మొత్తానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే.
సో ఇది పర్వాలేదు. ఇది వచ్చి బరచుక్కి ఫాల్స్. నెక్స్ట్ గగనచుక్కి ఫాల్స్ అనమాట. అక్కడైతే కొంచెం అసలు కొంచెం డ్రై అయినట్లే అనిపించింది. చాలా తక్కువగా ఉంది ఫ్లో కూడా. సో ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వర్షాకాలం ఎండ్ అయిన తర్వాత అంటే వర్షాకాలం ముగిసిన వెంటనే కనుక వెళ్ళినట్లయితే బాబోయ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చి గగనచుక్కి అనమాట. అప్పుడే వచ్చింది బరచుక్కి ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇది గగనచుక్కి. సో అంత ఫ్లో ఏం లేదు, కాకపోతే కొంచెం స్లోగా ఉంది ఫాల్స్. మంచిగా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు చూడాలి, అసలు చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మనకి మంచిగా వర్షాలు తగ్గిన తర్వాత, అంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా మనకు మంచిగా వర్షాలు పడతాయి కదా, ఆ టైంలో మంచిగా ఉంటుందన్నమాట. ఇది బెస్ట్ టైం అనమాట విజిట్ చేయడానికి. సో ఇంకా వాటిని ముగించుకుని మేము ఇంకా బయలుదేరిపోయాము. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడ ఉండి ఇంక అక్కడి నుంచి బయలుదేరాము. సో బరచుక్కి ఫాల్స్ కంటే గగనచుక్కి ఫాల్స్ వచ్చి కొంచెం పెద్దదన్నమాట. సో చాలా విడ్త్‌గా అండ్ చాలా పెద్దగా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చాలా చూడండి, మీరు ఆ ఫాల్స్‌కి అటువైపు కొంచెం గమనించారంటే కొంచెం దూరంలో అక్కడ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఎంత బాగుంటుంది కదా, ఇంటి పక్కనే ఇలా ఫాల్స్ ఉంటే ఆ బాబు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. నాకైతే చాలా ఇష్టం. ఇక ఇక్కడ చూడండి, ఫోర్స్ ఇలా ఉందన్నమాట. అంటే అక్కడక్కడ ఫోర్స్గా ఉంది, కొన్ని చోట్ల ఇంకా నీళ్ళు లేవు, ఎండిపోయిందనమాట. మనకి ఇక్కడ విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే వర్షాకాలం ముగిసిన వెంటనే కనుక మనము స్టార్టింగ్ 1 or 2 మంత్స్ అటు ఇటు వెళ్ళామంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా చుట్టూ మంచిగా కొండల మధ్యలో ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఫాల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో గగనచుక్కి, బరచుక్కి ఫాల్స్ అని చెప్పి. సో ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ఈ ఫాల్స్‌కి అటువైపు కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి కదా, ఇటువైపు కూడా చాలా హౌసెస్, షాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఇది టూరిజం ప్లేస్ కదా. సో మంచిగా మనకి అంటే ఇక్కడ ఫిష్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు, ఫిష్ ఫ్రై చేసి. బట్ అది అంత హైజీన్గా ఉంటుందో లేదో తెలీదు. బట్ ఫిష్ అయితే ఇక్కడ అది గగనచుక్కి ఫాల్స్ దగ్గర మాత్రమే. బరచుక్కి దగ్గర ఓన్లీ మనకి ఫ్రూట్స్, సాలడ్స్ ఇలాంటివి దొరుకుతాయి. రంగనాథ స్వామి పక్కన కూడా ఒక చిన్నగా కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఇంకా అక్కడ కూడా మనకి మంచిగా ఫిష్ ఫ్రై ఇలాంటివి, జ్యూసెస్, కొబ్బరి బోండాలు ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ ఖచ్చితంగా ఇంకా ఫిష్ అయితే దొరుకుతుంది. సో ఫిష్ లవర్స్కి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము ఎప్పుడు అంతే, ఇంకా ఫ్రెండ్స్ రవీంద్ర వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తే మేము ఫిష్ లాంటివి ఏమీ తినమన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, సో బ్రాహ్మిన్స్ కాబట్టి మేము ఫిష్ లాంటివి ఏం తినం. వాళ్ళతో వెళ్తే మేము ఇండివిజువల్గా వెళ్తే మేము తింటాం హ్యాపీగా. సో అదన్నమాట. మాకైతే ఈ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే మేము వచ్చిన టైంకి అంత ఫోర్స్గా వాటర్ కొంచెం తక్కువే ఉండే కాబట్టి అయినా కూడా బాగుంది, చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత, అంటే కొంచెం వర్షాలు పడి నిలిచిన తర్వాత వెళ్ళారంటే కనుక ఇంకా అసలు కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, వీటిని ఎంజాయ్ చేయాలంటే అసలు ఆ టైం బెస్ట్ అనమాట. సో ఇంకా వీటితో పాటు ఇక పక్కనే మీనాక్షి అమ్మ టెంపుల్, మారమ్మ టెంపుల్, మధ్యరంగనాథ స్వామి, ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కవర్ చేయడానికి. వాటన్నిటిని కూడా మీరు ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మంచిగా ప్లాన్ చేసుకొని వీలైతే తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.